లోపల ఉన్నటువంటి ఆత్మ నిద్రపోయే ఆత్మ కాదు. నీ లోపల ఉన్న ఆత్మ నీకు చేత కాదు అని చెప్పేటువంటి స్పిరిట్ కాదు. నీ ఇన్సైడ్ లో ఉన్న ఆత్మ డైరెక్ట్ గా హెల్ కి వెళ్ళి తాత్కాలికంగా చెరలో ఉన్నటువంటి పరిశుద్ధులను, తాత్కాలికంగా చెరలో ఉన్నటువంటి రాయబారులను, ప్రాఫిట్స్ ని ఆ చెర నుంచి డైరెక్ట్ గా దేవుని యొక్క థ్రోన్ దగ్గర తీసుకుని వెళ్ళేంత వరకు కూడా నిద్రపోనటువంటి ఆత్మ. అందుకోసమనే యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత రెస్ట్ గా లేడు, సైలెంట్ గా లేడు. నేను ఎట్లయినా 3వ దినాన లేస్తా, అదే టూమ్ లో లేడు. అదే స్పిరిట్ పవర్ తోటి దేవుని యొక్క పిల్లారా చెరలో ఉన్నటువంటి ఆయన యొక్క ప్రేషియస్ సంఘాన్ని విడిపించి ఆయన బ్లడ్ ద్వారా కంప్లీట్ గా రిడెంప్షన్ ని భూమి మీద, భూమి పైన, భూమి కింద టోటల్ రిడెంప్షన్ ని రిలీజ్ చేసి డెవిల్ కి ఒక షాకింగ్ ని అనుగ్రహించి టోటల్ గా దేవుని యొక్క ఆ బిడ్డలను, దేవుని కోసం చనిపోయి మార్టియర్స్ గా ఉన్నటువంటి దేవుని యొక్క సంఘాన్ని సింపుల్ గా దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. చూడండి, ఈ యొక్క స్పిరిట్ పవర్ అనేది చనిపోయి సమ్ ఇయర్స్ నుంచి ఉన్నటువంటి వారి కోసమే అంత ప్రయాసపడి, అంత భారంతో వారి దగ్గరికి వెళ్ళి ఆ సంఘాన్ని దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళిన అదే స్పిరిట్ ఇప్పుడు నీ లోపల. వాళ్ళు చనిపోయినప్పటికీ వాళ్ళని వదిలిపెట్టలేదు. ఇప్పుడు నీ లోపల క్రీస్తు యొక్క ఆయన యొక్క శరీరంలో ఒక భాగంగా, ఒక వంతుగా ఉన్న నువ్వు దేవుని యొక్క బిడ్డలారా ఆయన బర్త్ ని, ఆయన మినిస్ట్రీని, ఆయన డెత్ ని, ఆయన రిజరెక్షన్ ని, ఆయన కమింగ్ ని అన్నిటినీ కలిపి ఫైనల్ అవుట్ పోరింగ్, ఫైనల్ రెయిన్ నీ లోపల నుంచి దేవుడు తన యొక్క ఛాలెంజింగ్ స్పిరిట్ తోటి, తన యొక్క అగ్ని అభిషేకం తోటి నీ దగ్గర నుంచి ఆయన ఫ్రూట్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఆయన ఫలాలను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. నా పిల్లలారా గుర్తుపెట్టుకోండి, ఎనిమి ఎంత ఫోర్స్ గా వస్తుందో నీకు తెలవాల్సిన విషయం ఏంటంటే దేవుని యొక్క పవర్ అంతకంటే ఆయన బిడ్డల కోసం ఫోర్స్ గా తండుకొని వస్తుంది. ఎందుకో తెలుసా? ఇదే ఫైనల్ అవర్, ఇదే ఫైనల్ టైం, ఇదే సృష్టి చూసే టైం, ఇదే ఎనిమి హోప్లెస్ అయిపోయే టైం. ఇది కేవలం నీ ద్వారా దేవుడు ఛాలెంజింగ్ గా ఎనిమి ముందు నిలబడున్నాడు నీకోసం. ఎందుకో తెలుసా? ఒక విక్టరీ తోటి దేవుని దగ్గరికి నువ్వు తన్నుకొని దూసుకొని హెల్లులో చూసుకున్నటువంటి ఎనిమీస్, హెల్లులో చూసుకున్నటువంటి ఆ యొక్క ఈవిల్ వాళ్ళని చూసి డెవిల్ ఏ విధంగా సంతోషపడుతుందో, అక్కడికంటే ఇక్కడే ఎక్కువ మంది ఉన్నారని ఏ విధంగా సంతోషపడుతుందో, వాని సంతోషాన్ని నువ్వు టోటల్ గా దొంగిలించి వానిని నాశనం చేసి దేవుని యొక్క శక్తి ముందు ఏదైనా నథింగ్, జీరో అని ప్రూఫ్ చేయడానికి ఆయన యొక్క స్పిరిట్ పవర్ తోటి దేవుడు దినదినము నిన్ను ఎన్లైట్ చేస్తున్నాడు, దినదినము నీకు తర్ఫీదునిస్తున్నాడు, దినదినము నీకు ఎంపవర్ చేస్తున్నాడు. అందుకోసమనే ఆయన స్పిరిట్ పవర్ ని నువ్వు ఎన్నిసార్లు తీసుకున్నా అది నీకు పాతది కాదు. ఎన్నిసార్లు తీసుకున్నా మరలా కొత్తగానే నీకు ఉంటది, కొత్తగానే ఉంటది. అందుకోసమనే దీన్ని తిను ప్రతి దినము. నీ లోపల నుంచి కొత్త అభిషేకము ఫోర్స్ఫుల్ గా తన్నుకొని వస్తుంది, ఫోర్స్ఫుల్ గా చచ్చుకొని బయటికి రిలీజ్ అవుతుంది. అందుకోసమనే నీ బ్లెస్సింగ్ ఎక్కడో లేదు, నీ మనీ ఎక్కడో లేదు, నీ లోపలనే ఉన్నది, నీ దగ్గరనే ఉన్నది. దాన్ని నువ్వు రిలీజ్ చేసి క్రియేట్ చేయడం ప్రారంభిస్తే నీ కోసం భూమి సైలెంట్ అయిపోతుంది, క్రియేషన్
సైలెంట్ అయిపోతుంది, బ్లెస్సింగ్స్ సైలెంట్ అయిపోతాయి, మనీ సైలెంట్ అయిపోతుంది. ఎందుకో తెలుసా? నువ్వు ఒక డిస్ట్రిబ్యూటర్వి. నువ్వు డిస్ట్రిబ్యూటర్వి. పవర్ ని రిలీజ్ చేసేటువంటి వ్యక్తివి, మిరకల్స్ ని తయారు చేసే వ్యక్తివి, హీలింగ్ ని తయారు చేసే వ్యక్తివి, మనీని తయారు చేసే వ్యక్తివి. అంటే పవర్ ఇప్పుడు ఎక్కడున్నది? నీ లోపల ఉన్నది. అవసరత ఎక్కడున్నది? నీ ఇన్సైడ్ లోనే ఉన్నది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ సైడ్ ఆఫ్ యూ. ప్రతిదీ నీ లోపలే ఉన్నది, ప్రతిదీ నీ ఇన్సైడ్ లో ఉన్నది. నువ్వు నీ ఐసైట్ ని నీ లైఫ్ మీద ఫోకస్ చేయి, నీ మీద ఫోకస్ చేయి, నీకున్న టాలెంట్స్ మీద ఫోకస్ చేయి, నీకు ఇచ్చిన పవర్ మీద ఫోకస్ చేయి. అన్ని బయటకు ఆటోమేటిక్ గా రిలీజ్ అయిపోతాయి, అన్ని రిలీజ్ అయిపోతాయి. నా పిల్లలారా చూడండి, ఒక ఫిజికల్ దానికోసం నీ జర్నీ, నీ లైఫ్ ని నువ్వు వేస్ట్ చేస్తే, నువ్వు వృధా చేస్తే, రాబోయే దాని నుంచి నువ్వు తప్పించుకోలేవు, రాబోయే ఉగ్రత నుంచి నువ్వు తప్పించుకోలేవు. కానీ నిన్ను భయపెట్టించడానికి నేను మాట్లాడలేదు, కానీ నీ లైఫ్ అన్నది క్రీస్తులో భద్రం చేయబడినది. యేసు క్రీస్తు చేత భద్రము చేయబడి పిలువబడిన మీ యొక్క లైఫ్స్ అనేవి ఆల్రెడీ ఎప్పుడో క్రీస్తులో భద్రం చేయబడినాయి. అందుకోసమనే పౌలు లైఫ్ అనేది ఆయన టచ్ అయితే చాలు, ఆయన నీడబడితే చాలు, ఆయన మాట్లాడితే చాలు, హీలింగ్స్ మిరకల్స్ క్రియేట్ అవుతూనే ఉన్నాయి.